శుభములు కలుగు నీకు. మా అక్క కళ్ళ ముందే వాణ్ణి చావగొట్టు, మా అక్క బాధ తగ్గించు. హాసిని నీకు దండం పెడతానే, ప్లీజ్ ఈ ఒక్కసారి కుదిలేవే. రే నీకిలా కాదురా, ఆ వీడియో మీ అమ్మకు పంపిస్తే గాని నీకు తిక్క తిన్నగా అవ్వదు. మీ అమ్మకి సిగరెట్ విషయం పెద్దదా, మా ఇంటికి నువ్వు రావడం పెద్దదా? చెప్తా నీ పని. రేయ్ రేయ్ ఎరా మా వారాహిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఈరోజు వదలండి చెప్పేవరా నా చేతిలో. రేఖ ఈరోజు వదలండి. భార్య హాసినికి ఇప్పులాంటి మనిషి తనని బ్లేమ్ చేస్తావరా నువ్వు? పోరా. రేయ్ నన్ను ఇలా చావు కొడతావా? నువ్వింటికి వెళ్తావు కదా, అప్పుడు చెప్తారా నీ పని. ఏయ్ పోరా, నీకు చేతనం చేసుకోపో, కానీ వారాహి జోలికి మాత్రం రావద్దు. చెప్తాను నీ సంగతి. వచ్చో చచ్చిపోతావు. విడా ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వాడు మళ్ళీ ఇటువైపు రాడు. పదండి వెళ్ళి పూజ చేసుకుందాం. వికీ, ఇదంతా నిజమేనా? ఏది? నువ్వు వాణ్ణి కొట్టడం, మాకు సపోర్ట్ చేయడం. అదేంటి అలా అడుగుతున్నారు? అవును విక్కీ, నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతావని మేమెవరూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రఘు మీ అమ్మ మనిషి అని తెలిసి మీరిలా అతన్ని కొట్టారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు భలేవారండి. వాడు మా అమ్మ మనిషేనా, ఇంకెవరు మనిషి అయినా సరే బయటవాడే కదా. వాడి కోసం నాకైన వాళ్ళు మీరు బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? అంటే విక్కీ అంటే ఇదివరకు విక్కీ కాదమ్మా, ఇప్పుడు తను నా భర్త. తనకి నేనన్నా నా ఫ్యామిలీ అన్నా సరే ఎంతో ఇష్టం. నిజమమ్మా, విక్కీకి మీరందరంటే ఎంత అభిమానం ఏర్పడిపోయిందో. నాకు వచ్చిన అల్లుళ్ళిద్దరూ బంగారం లాంటి వాళ్ళని తేలిపోయింది. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ మనవడి మీద ఇప్పటి వరకు నాకున్న అనుమానం అంతా కూడా దెబ్బతో తీరిపోయింది. పదండి పూజ చేసుకుందాం. ఇంకా ఇక్కడ ఎంతసేపు ఉండాలరా బాబు? ఆ ముసలి పిశాచి వెళ్ళిపోయిందో లేదో. అమ్మా భూతం! నేను నీ భూతాన్ని కాదు రాజా, నీ పారిజాతాన్ని. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? నన్ను ప్రాణాలతో ఉంచవేంటి నువ్వు? అయ్యో, నువ్వు లేకపోతే నేనెలా ఉంటాను రాజా?
నువ్వు ఉంటే నేను ఉండలేనే ముసలి. ఇక్కడ కూడా దాపరించావేంటి నువ్వు? ఇదేంటి ఇల్లంతా ఓపెన్గా ఉంది, పైగా ఖాళీగా ఉంది, ఎవరు లేరు. కొంప తీసిదేమైనా బూత్ బంగ్లానా? ఆ ముసళ్ళు వచ్చేస్తుందేమో, నక్కి నక్కి వెళ్ళాలి. ఆ ముసలిది ఎక్కడ చచ్చిందో ఏంటో. ఆహా, డిస్టర్బ్ చేయకండి, మళ్ళీ ఆ ముసలిది వచ్చేస్తుంది. వచ్చేసింది. ఏమే, నేను నీకేం ద్రోహం చేశానే? నన్నెందుకు ఇలా తగులుకున్నావు? నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. చిదిగో, వదలలేదనుకో పీక పిసికి పిండ పెడతాను. అప్పుడు నిజంగా పిశాచినే వస్తానుగా. కర్మ కర్మ కర్మ. దేవుడా, ప్లీజ్ దేవుడా, దీన్ని ఎలాగైనా పంపించే దేవుడా, లేదంటే నేను ఇక్కడే బుక్ అయిపోయి హోమ్ సిక్ అయ్యేలా ఉన్నాను. దీనికి దేవుడు ఎందుకులే గాని, ఇదిగో ఈ పాయసం తినే వదిలేస్తాను. పాయసమా? ఆ, నీకోసమే తీసుకొచ్చాను. తింటే నిజంగా వదిలేస్తావా? హా, వదిలేస్తాను. సరే, తింటాను. ఇదిగో అయిపోయింది, ఇక వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరు. నువ్వు తినాలనే వెళ్తానన్నాను, నిన్నెలా వదిలేస్తాను? హే, ఇది మోసం. తూచ్. అబ్బా అబ్బా అమ్మా, అబ్బా. రాజా, ఏమైంది రాజా? హే, ఈ పాయసంలో ఏం కలిపావే? పారిజాతం. నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఇది నాది కాదు. లాభం. కుమార్ రాజా, అయ్యయ్యో, ఏం చేయాలి? అమ్మయ్యా, బతికే ఉన్నాడు. బా, పొట్టలో నొప్పి, తల తిరుగుతోంది. ఈ ముసలి పిశాచి ఏది? వెళ్ళిపోయిందా? రఘు, ఏంటిదంతా? ఆ విజయ ఆంటీని ఎవడో వచ్చి గుద్దినట్టు ఏదైనా వెహికల్ వచ్చి నిన్ను గుద్దిందా? లేకపోతే చరణ్ ఏమైనా కొట్టాడా? వెహికల్ కాదు, చరణ్ కాదు, విక్కీ కొట్టాడు. విక్కీ ఏంటి? చరణ్ 4 దెబ్బలు కొడితే విక్కీ 40 దెబ్బలు కొట్టాడు. హే,
నీకేమైనా పిచ్చా? చరణ్ విక్కీలా కనిపించాడా ఏంటి? అయ్యో, చరణ్ విక్కీలా కనిపించడం ఏంటండి? విక్కీ కొట్టాడు అంటుంటే. విక్కీ కొట్టడం ఏంట్రా? వాడు అక్కడెందుకుంటాడు? వేరే ఫంక్షన్కి వెళ్ళాడు కదా. అయ్యో, మీకు అర్థం కావట్లేదా? అక్కడ జరిగేది పూజ అయితే దాని ఫంక్షన్ అనకూడదా? హాసినితో కలిసి విక్కీ అక్కడికి వెళ్ళకూడదా? విక్కీ తన ఫ్రెండ్ చెల్లెలి రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పాడు. అయ్యో, మీతో అలా చెప్పి కృష్ణ తులసి వాళ్ళ ఇంట్లో పూజకు అటెండ్ అయ్యాడు మీ వాడు. అంటే నా కొడుకు నాతో అబద్ధం చెప్పాడా? అబద్ధమే చెప్పాడు, ఆపద్ధర్మమే చేశాడు. అది మీరు క్లారిటీ తీసుకోండి. కానీ కొట్టింది మాత్రం విక్కీనే. అది ఆ చరణ్ గారి కంటే ఎక్కువ చెత్త కొట్టేశాడు. రూపాయలు 10 పైసలు చరణ్ అయితే 90 పైసలు విక్కీనే. నటించడం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. విక్కీ నాతో అబద్ధం చెప్పాడా? వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. వెళ్ళొస్తాం వదినా. అలాగే వదినా. ఉంటాము. అలాగే. అమ్మా, మీ చిన్నల్లుడు అరుంధతి గారి కొడుకై కూడా మీకు చాలా హెల్ప్ చేశాడు. కోర్టులో చూసిన విక్కీకి ఇక్కడ చూసిన విక్కీకి చాలా తేడా ఉంది. ఇంతకీ ఇక్కడ విక్కీ నిజమా, అక్కడ విక్కీ నిజమా? ఇక్కడ విక్కీనే నిజమక్క, ఇక్కడ విక్కీనే నిజం. ఓకే ఓకే, ఇక్కడున్న మనిషి నిజమైతే ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. పూజ చక్కగా జరగడానికి తనే హెల్ప్ అయ్యాడు. హాసిని, మీ ఆయన సడన్ గా విలన్ నుంచి హీరో అయిపోయాడే. మా విక్కీ ఒకప్పుడు విలనే గాని ఇప్పుడు హీరోనే. అబ్బో, మొగుణ్ణి భలే వెనకేసుకొస్తుందే, చూసావా అమ్మా? రేపు పెళ్ళైతే నువ్వు కూడా ఇలాగే మొగుణ్ణి కొంగును కట్టుకుని తిరుగుతావే. అప్పుడు నీలో భయం గీయం ఏమీ ఉండవు. అదిగో వెంటనే అమ్మమ్మ ఒత్తేసొచ్చేసింది. అంటే ఇక నుంచి విక్కీ నిజంగా హీరోని అన్నమాట. చిన్నల్లుడు హీరో అంటే మరి పెద్దల్లుడేంటో?
ఇప్పుడు కొత్తగా హీరో అవ్వడం ఏంటి బావగారు? మొదటి నుంచి హీరోనే మీరు. అవును బావగారు, యూర్ ఆల్వేస్ అ హీరో. ఎస్ బావగారు, మీరెప్పుడు హీరోనే. అబ్బబ్బబ్బబ్బా, బావగారని మరదళ్ళందరూ పిలుస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. ఉంటుంది. అసలు కంటే కొసరు ముద్దని. ఆ, అంతే మరి, మరదలంటే సగం పెళ్ళాం, అంతేనా బావగారు? ఏయ్ కళ్యాణి, నిన్ను. వరాహి, వాళ్ళు బావగారని పిలిస్తే వెరైటీగా ఉంది, నువ్వు పిలిస్తే ఇష్టంగా ఉంటుంది. ఒక్కసారి పిలవ్వా? అరే, ఏమన్నా అడిగారా బావగారు? అక్క ఏది, ఒక్కసారి బావా అని పిలువు. పిలువు. అరే అదేంటక్క, పిలవనంటావేంటి? మీ ఆయనే కదా పిలిచేది. పిలిచే అక్క. నేను పిలవను. ఏ ప్లీజ్ ఒక్కసారి పిలవా? జ్యోతి, నువ్వైనా చెప్పు. నాకు తెలిసి చరణ్ ఇంత ఫీల్డ్తో ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. అంత డెప్త్తో అడిగినప్పుడు పిలిచేయాలి వారాహి. నన్ను మా ఆయన ఇలా అడిగితే నేను కూడా పిలిచేసేదాన్ని తెలుసా? చరణ్, అందరి ముందు వద్దులే, తను ఇబ్బంది పడుతుంది. మీరిద్దరూ ప్రైవసీగా ఉన్నప్పుడు పిలుచుకోండి. సరే. ఇక నేను బయలుదేరుతాను. ఉండండమ్మా, సునైనా వెళ్ళి తీసుకురా. అమ్మా. నేను వెళ్ళొస్తాను చరణ్. థ్యాంక్ యూ జ్యోతి. వెళ్ళొస్తాను వారాహి. ఓకే. నువ్వేం భయపడకు, ఖచ్చితంగా నువ్వు శిక్ష నుంచి బయటపడతావు. అది నా బాధ్యత. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను బామ్మగారు. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బాయ్ బాయ్. బాయ్ కళ్యాణి. బాయ్. బాయ్. సరే, మేము బయలుదేరతాం. ఎక్కడికి బయలుదేరేది? ఇప్పుడు అందరం కలిసి అక్కని బావని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టాలి కదా. అవునా? అదేంటి విక్కి అంత కంగారు పడిపోతున్నావు? మా ఇంటికి వస్తే నిన్నెవరూ ఏమీ అనరు. అబ్బే, నేనేం కంగారు పడట్లేదు, ఊరికే హాసిని నేను అడుగుతున్నాను. సరే, అలాగే వెళ్దాం. ఇప్పటికే లేట్ అయింది. ఆ రఘుగడు మా ఇంటికి వెళ్తాడేమో. వాడికంటే ముందు నేనే వెళ్ళి మా అమ్మ ముందు ఏదోటి మేనేజ్ చేద్దాం అనుకుంటే ఇలా ఫిట్టింగ్ పెట్టిందేంటి పొట్టిది. ఈ రఘుగడు ఇంటికి వెళ్ళిపోతాడా ఏంటో. విక్కీ, నువ్వెక్కడికి రెడీ అయ్యావు విక్కీ? అదేనమ్మా, ఫంక్షన్కి వెళ్తున్నాను. అయ్యో, మీతో అలా చెప్పి కృష్ణ తులసి వాళ్ళ ఇంట్లో పూజ అటెండ్ అయ్యాడు మీ వాడు. అమ్మగారు, జ్యూస్ అండి. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇది మీకు ఇష్టం లేని సపోటా జ్యూస్ కాదమ్మా, మీకు బాగా ఇష్టమైన బత్తాయి జ్యూస్. అదే మోసంబి అమ్మా. జ్యూస్లో పంచదార కూడా చాలా చక్కగా సరిపడా వేశానమ్మా. కొంచెం రుచి కూడా చూశానమ్మా, చాలా బాగుంది. తీసుకోండమ్మా.
అమ్మగారు నేనేం తప్పు చేయలేదమ్మా. ఆ జ్యూసు విడిగా రుచి చూశాను కానీ ఎంగిలేం చేయలేదమ్మా. ఎప్పుడూ మీరు చెప్తారు కదా, పంచదార ఎక్కువైందో తక్కువైందో రుచి చూసి తేవడం. తెలీదా అని తిడతారు కదమ్మా, అందుకే అలా చేశానమ్మా. నోరు మూసుకో. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళా. అరుంధతి, ఏమైంది? ఎందుకు లక్ష్మిని అంత కోప్పడుతున్నావు? విక్కీ అమ్మతో అబద్ధం చెప్పి హాసినితో కలిసి కృష్ణ తులసి వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళాడమ్మా. నాతో హాసిని మీద అస్సలు ఇష్టం లేదని చెప్పాడు. ద్వేషం మాత్రమే ఉందని చెప్పాడు. విడాకులు క్యాన్సిల్ చేయడం కోసం నటించాను అన్నాడు. అంటే అప్పుడు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? ఆగు విక్కీ. అమ్మ కళ్ళల్లోకి ధైర్యంగా చూసి మాట్లాడే నా కొడుకు ఇప్పుడు తల దించేసి నిలబడ్డాడు. అబద్ధం చెప్పి అమ్మని మోసం చేశాడు. అమ్మా, ఇప్పుడైనా నిజం చెప్పు విక్కీ, ఎక్కడికెళ్ళావు?